కుప్పంలో కృష్ణమ్మ కృష్ణా జలాలను విడుదల చేసిన సీఎం జగన్ బీడు భూముల్లోకి బిరబిర. మొత్తానికైతే ఇక్కడ రాహుల్ గాంధీని అక్కడ ఓడగొట్టినట్టు, లోకేష్ను మంగళగిరిలో ఓడగొట్టినట్టు, చంద్రబాబు నాయుడును కుప్పంలో ఓడగొట్టాలనేటువంటి ఒక కంకణ బద్దుడై ఈ జగన్ పాపం ప్రయత్నం చేస్తున్నాడు. అందరి నీళ్ళు ఇచ్చిర్రు, కృష్ణా నీళ్ళు ఇది ఒక చర్చ. మళ్ళా కృష్ణమ్మ నీళ్ళు కుప్పం పోతుంటే తెలంగాణ నీళ్ళు ఆపుతలేరనేది ఇంకొక చర్చ, అదొక అంశము. దీనికి సంబంధించి కుప్పంలో కృష్ణా జలాలు నవరత్నాల్లో కుప్పానికి 57 నెలల్లో 1400 కోట్లు అందించాం. 15,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. మరో 15,000 మందికి పైగా ఈ నెలలో పట్టాలు ఇస్తున్నాం. మీరంతా నా వాళ్ళే, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్న సొంత గడ్డకే మంచి చేయని చంద్రబాబుతో రాష్ట్రానికి ఏం ప్రయోజనం అనేటువంటిది ఒక అంశము. దీనికి సంబంధించి ఇంకొకటి మార్గదర్శికి సంబంధించినటువంటి రామోజీరావుకి సంబంధించినటువంటి దాంట్లో పెట్టి ఇంకొకటి దీనికి సంబంధించి మొత్తానికైతే చంద్రబాబు నాయుడును కుప్పంలో పోటీ చేయాలా వద్దా అనేటువంటి దాంట్లో భయపడేటువంటి స్థితి. కుప్పంలో చంద్రబాబు పోటీ చేస్తున్నాడు, ప్రకటించాడనేటువంటిది తెలుసులే, కానీ చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోబోతున్నాడా అనేటువంటి చర్చ మాత్రం ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా జరుగుతున్నది. చంద్రబాబును టార్గెట్గా చేసుకొని సర్పంచ్లను, ఎంపీటీసీలను, కుప్పం మున్సిపాలిటీని పూర్తి స్థాయిగా కైవసం చేసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ చంద్రబాబును కుప్పంలో కూడా ఓడించాలి అనేటువంటిది. మరి ఆ చరిత్ర వస్తుందా రాదా చూడాలి. చంద్రబాబు నాయుడు ఓటమి చెందుతాడా లేదా అనేటువంటిది చూడాలి. కానీ బాబుకు ఓటేసినటువంటి వాళ్ళంతా నా వల్లే, చంద్రబాబు చేయనంత అభివృద్ధి కుప్పానికి నేను చేసిన కాబట్టి కుప్పంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా వైఎస్ఆర్సీపీని గెలిపించాలనేటువంటి ఒక మాట చెప్తున్నారు. నిజంగా ఆ ఛాన్స్ ఉందా? చంద్రబాబు నాయుడు కనుక కుప్పంలో ఓడిపోతే ఆయన రాజకీయంగా ఆయన భవిష్యత్తు, ఆయన పార్టీ భవిష్యత్తు పునాది లేకుండా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది.